గురించి అడుగుతాను, చెప్తావా నాన్న? చెప్తానమ్మా. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. రామాయణం స్టోరీ ఎవరిది? శ్రీరాముడి. రాముడి తండ్రి ఎవరు? దశరథ మాతవారు. దశరథ మహారాజు రాజ్యం ఏది? కౌసల్య రాజ్యం. కౌసల్య రాజ్యం రాజధాని ఏంటి? అయోధ్య. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? ముగ్గురు భార్యలు. వారి పేర్లేంటి? భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజుకి ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లలు. వారి పేర్లేంటి? పిల్లలు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు గురువు ఎవరు? విశ్వామిత్రుడు. రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? శివధనుస్సు వేసి సీతాదేవి పెళ్లి చేయించాడు. రాముడు భార్య ఎవరు? సీతాదేవి. లక్ష్మణుడు భార్య ఎవరు? ఊర్మిళాదేవి. భరతుని భార్య ఎవరు? మాండవి. శత్రుఘ్నుని భార్య ఎవరు? శృతకీర్తి. రాముడు వనవాసం ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 14 సంవత్సరాలు వెళ్తాడు. వనవాసానికి ఎవరెవరు వెళ్తారు? రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. వెరీ గుడ్. రాముడు వనవాసం ఉన్నప్పుడు నివసించిన కుటీరం పేరేంటి? పర్ణశాల. పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసి పేరేంటి? శూర్పణఖ. శూర్పణఖని లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు చెవులు కోసేస్తాడు. శూర్పణఖ ఎవరు? రామాసురుడు. రాముడిని సీత ఏమడుగుతుంది? బంగారు లేడి నిజమైన లేడియనా? కాదు. మరి రాక్షసుడు. ఏ రాక్షసుడు బంగారు లేడిగా వచ్చాడు? మారీచుడు. మారీచుడిని రాముడు ఏం చేస్తాడు? బాణం వేసి చంపేస్తాడు. చనిపోయేటప్పుడు మారీచుడు ఏమంటాడు? ఆ గొంతు విని సీతాదేవికి ఏమవుతుంది? భయపడి లక్ష్మణుడితో ఏమంటుంది? ఏదో ఆపదొచ్చింది, వెళ్ళు అంటాడు. లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? లక్ష్మణుడు గీసి ఏమంటాడు? గీత దావద్ది బావద్దు అంటాడు. లక్ష్మణుడు వెళ్ళాక ఎవరు వస్తారు? ఋషి వేషం వేసుకొని ఎవరొస్తారు? రావణాసురుడు ఋషి వేషంలో వచ్చి ఏమంటాడు? వెరీ గుడ్. అని ఎవరిని ఎత్తుకోబోతాడు? సీతాదేవిని ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతాడు? లంకకి. రామలక్ష్మణులు అడవి నుండి పర్ణశాలకు వస్తే సీతాదేవి ఉంటుందా? అప్పుడు రాముడు ఏం చేస్తాడు? సీతను వెతుకుతూ వెళ్లిన రామునికి ఎవరు కనిపిస్తారు? జటాయువు ఏం చెప్తాడు? సీతాదేవిని రామాసురుడు ఎత్తుకుపోయినాడు, అద్దుకున్నాను, వెరీ గుడ్. సీతాదేవిని వెతుకుతూ వెళ్తున్న రామునికి ఎవరు కనిపిస్తారు? హనుమంతుడి అమ్మా నాన్న ఎవరు? హనుమంతుడు ఎవరి అనుగ్రహం వల్ల పుడతాడు? వాయుదేవుడు. హనుమంతుడిది ఏ రాజ్యం? కిష్కింధ రాజ్యానికి ఎంతమంది రాజులు? 2 రాజులు. ఆ రాజుల పేర్లేంటి? వారి సుగ్రీవుడు. హనుమంతుడు రాముడిని ఎక్కడికి తీసుకెళ్తాడు? సుగ్రీవుడికి. రాముడు సుగ్రీవుడికి ఏం చెప్తాడు? సీతాదేవి రామాసురుడు ఎక్కడ పోయినాడు, నా సాయం చెయ్యి అంటాడు. వెరీ గుడ్. దానికి సుగ్రీవుడు ఏమంటాడు? నా బాధ మొత్తం తీసుకున్నాడు, నాకు సాయం చెయ్యి అంటాడు. వాలి సుగ్రీవుని యుద్ధంలో ఏం జరుగుతుంది? బాణం వేసి వెరీ గుడ్. లంకకి వెళ్తుండగా మధ్యలో ఏముంటుంది? పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని ఎవరు దాటుతారు? హనుమంతుడు. హనుమంతునికి సీతాదేవి ఎక్కడ కనిపిస్తుంది? అశోకవనములో
హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతాదేవికి వినపడేటట్లుగా ఎవరి కథ వినిపిస్తాడు? రామ కథ. హనుమంతునికి సీతాదేవి ఏమిచ్చింది? చూదామని. హనుమంతుని ద్వారా సీత జాడను తెలుసుకున్న రాముడు ఏం చేస్తాడు? వానర సాయంతో రామ సేతును నిర్మిస్తాడు. వెరీ గుడ్. రాముడు తన సైన్యం లంకకి చేరాక ఏం జరుగుతుంది? యుద్ధంలో ఎవరు మూర్ఛపోతారు? లక్ష్మణి కోసం ఔషధం ఎవరు తీసుకొస్తారు? హనుమంతుడు సంజీవనం తీసుకొస్తాడు. రామరావణ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? శ్రీరాముడు. సీతారాముల పిల్లలు ఎవరు? కుశపుత్రులు.